హాయ్ అండి. సో వెల్కమ్ టు అక్షయ్ గార్మెంట్స్. సో అక్షయ్ గార్మెంట్స్ అనేది మేము మెన్స్ వేర్ కి సంబంధించిన షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. సో ఇది వచ్చేసి మన హైత్ నగర్ లో ఉంటుంది. హైత్ నగర్ లో మనకి బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్ లో గాంధీ స్టాచ్యూ ఉంటుంది. ఆ గాంధీ స్టాచ్యూ రోడ్ లో 100 మీటర్స్ వస్తే మీకు లెఫ్ట్ సైడ్ అక్షయ్ గార్మెంట్స్ అని కనిపిస్తుంది. సో ఈ వీడియో ఎవరైతే బిజినెస్ చేసే వాళ్ళు, ఆల్రెడీ షాప్స్ ఉన్న వాళ్ళు కానీ, డీలర్షిప్ ఉన్న వాళ్ళు కానీ మన దగ్గర నుంచి మెటీరియల్ తీసుకోవచ్చు. లేదంటే ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, కొత్తగా షాప్ పెట్టాలనుకున్న వాళ్ళు కూడా మన దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొని బిజినెస్ అనేది చేసుకోవచ్చు. సో ఎందుకంటే మనం మ్యానుఫ్యాక్చర్స్ ఇక్కడ ఒక్కసారి ఫ్యాబ్రిక్ అనేది మొత్తం మనకి మిల్స్ నుంచి వస్తుంది, అహ్మదాబాద్ నుంచి. సో ఒక్కసారి మిల్ నుంచి ఫ్యాబ్రిక్ అంతా ఇలా వస్తుంది, మనకి థౌసండ్స్ ఆఫ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ వస్తుంది. వన్స్ ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత సో ఇక్కడ అంతా ప్రాసెస్ మన దగ్గరే జరుగుతుంది. ఇదంతా కటింగ్ సెక్షన్. సో ఈ సెక్షన్ లో ఏంటంటే ఫస్ట్ ఫ్యాబ్రిక్ రాగానే దాన్ని మొత్తం చెక్ చేస్తాం అనమాట. సో ఫ్యాబ్రిక్ ఎలా ఉంది ఏంటి అని, తర్వాత దానికి ఒక శాంపిల్ చేసి సో మళ్ళీ అది డిజైన్ ఎలా కూర్చుంటుంది, లేదంటే దానికి సింకేజ్ ఏమవుతుంది, లేకుంటే కలర్ ఉంటుందా పోతుందా, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఏమైనా ఉన్నా కూడా ఫస్ట్ శాంప్లింగ్ చేసి సార్ట్అవుట్ చేస్తాము. ఆ తర్వాత టోటల్ గా ఇక్కడ మొత్తం ఈ టేబుల్ మీద మొత్తం లేయింగ్ అనేది జరుగుతుంది. ఈ లేయింగ్ అంటే ఒకసారి మనం ఇలా మార్కింగ్ అనేది, కంప్యూటర్ మార్కింగ్ కూడా మనదంతా టోటల్ గా కంప్యూటర్ మార్కింగ్ ఉంటుంది అనమాట, క్యాడ్ మార్కింగ్. సో దీనివల్ల ఏంటంటే అక్యురేట్ సైజెస్ వస్తుంది, అక్యురేట్ గా మనకి అవుట్పుట్ అనేది జరుగుతుంది అనమాట. సో దీనివల్ల మనం క్వాంటిటీ కూడా హ్యూజ్ క్వాంటిటీలో తయారు చేస్తాము. ఈ హ్యూజ్ క్వాంటిటీలో తయారు చేయడం వల్ల మనం ప్రైస్ కూడా వెరీ కాంపిటేటివ్ ప్రైస్ మన డీలర్ కానీ, షాప్ ఎంటర్ కానీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మంచి క్వాలిటీ ఇస్తాము. అదేవిధంగా మనకి లేటెస్ట్ డిజైన్ అనేది ఎప్పటికప్పుడు మనం కొత్తది తయారు చేస్తాం అనమాట. సో ఇది మెయిన్ ఫస్ట్ కటింగ్ తయారవుతుంది. కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇది వచ్చేసి స్టిచ్చింగ్ సెక్షన్కి వెళ్తుంది. సో జనరల్ గా మన దగ్గర ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందో చూపెడతాను. ఆ తర్వాత మన దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉంటాయి అనేది కూడా మీకు ఒకసారి చూపెడతాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి టోటల్ గా స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది మనకి. సో పైన మనం ఎట్లయితే డిజైనింగ్ కంప్లీట్ చేసి, కటింగ్ కంప్లీట్ చేసి ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాసెస్ అవుతుంది. ఈ ప్రాసెస్ లో కూడా ప్రతి ఒక్క దానికి ఒక ఇండివిజువల్ మెజర్మెంట్ కానీ, ప్రతి ఒక్క పార్ట్కి ఆ ప్యాటర్నింగ్ కానీ అన్ని సిస్టమేటిక్ గా మనం మెయింటైన్ చేస్తాం. సో మీకు ఒక గార్మెంట్ ఇండస్ట్రీ, పెద్ద గార్మెంట్ ఇండస్ట్రీలో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ప్రాసెస్ అంతా మనం ఫాలో అవుతాం. సో కాబట్టి మనకి ఏంటంటే క్వాలిటీ అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. అండ్ మోర్ ఓవర్ అదే కాకుండా మనం యూజ్ చేసే ఈ మెషినరీ కూడా అన్ని కంప్యూటర్ మెషినరీ ఉంటుంది అనమాట. సో దీనివల్ల స్టిచ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. దాంతోపాటు ట్రిమ్స్ కానీ, దాని వర్క్ కానీ అంతా మనకి చాలా ఫినిషింగ్ చాలా నీట్ గా వస్తుంది. సో మీరు ఇక్కడ చూస్తే ఫ్లోర్ మీద ఎప్పుడున్నా ఒక 15,000 నుంచి 20,000 షర్ట్స్ కానీ, ప్యాంట్ కానీ మనకి ప్రాసెస్ లో ఉంటాయి. సో ఏంటంటే మనం బల్క్ లో ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి మనకి ఆ కాంపిటేటివ్ ప్రైస్ లో మనకి ప్రొడక్షన్ అనేది అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఒకసారి ఇలా ఫ్యాబ్రిక్ షర్ట్స్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ రెడీ అయిన షర్ట్స్ ని కూడా మనం మళ్ళీ దీనికంటూ ఒక వాషింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ వాషింగ్ ప్రాసెస్ కూడా మనమే చేస్తాం. సో ఇవన్నీ అండర్ ద వన్ రూఫ్ చేయడం వల్ల మనకి క్వాలిటీ అనేది, బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అనేది మనం ఇస్తాం అనమాట. సో ఈ సెక్షన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ అండి గార్మెంట్ ఇండస్ట్రీలో. ఎందుకంటే జనరల్ గా కస్టమర్ ఒకసారి కొనుక్కున్న తర్వాత ఆ షర్ట్ కలర్ పోవడం కానీ, సింక్ అవ్వడం కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఒక మీడియం సెగ్మెంట్ దాంట్లో ఈ ప్రాబ్లమ్స్ చూస్తుంటాము. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రాకుండా చేసే ప్రాసెసే దీన్ని వాషింగ్ ప్రాసెస్ అంటాం మనం. ఈ వాషింగ్ ప్రాసెస్ ఒక కెమికల్ ప్రాసెస్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే మనకి షర్ట్ ఎంతైతే సింక్ అవ్వాలో ఆ సింకేజ్ కూడా టోటల్ ఇక్కడే సింక్ అవుతుంది. సో దాంతోపాటు ఈ షర్ట్ మీద ఉన్న ఏదైనా కలర్ కూడా బ్లీడ్ అవ్వకుండా సో అది ఫిక్స్ అవుతుంది అనమాట. ఈ బ్లీడ్ అవ్వకుండా ఫిక్స్ అవ్వడము, సింకేజ్ పోవడం, అదే కాకుండా ఈ హ్యాండ్ ఫీల్ అనేది కూడా మనం షర్ట్ వేసుకున్న తర్వాత చాలా చాలా కంఫర్ట్నెస్ అనేది మనకు పెరుగుతుంది. సో ఇక్కడ యూజ్ చేసే మన ఈ మెషినరీ కూడా అంతా టామ్సన్స్, అంటే ఇది కూడా ఒక బ్రాండెడ్ ఎక్స్పోర్ట్ కంపెనీలో ఎలాంటి మిషనరీ అయితే యూజ్ చేస్తారో సేమ్ ఆ మిషనరీ అనేది మనం ఇక్కడ వాడతాం అనమాట. సో దీనివల్ల కూడా మనకి అవుట్పుట్, క్వాలిటీ అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. మనం ప్రతి సెగ్మెంట్ లో చెప్పేదండి క్వాలిటీ. ఆ క్వాలిటీ కోసం ఏమేమి పారామీటర్, ఇప్పుడు అందరూ క్వాలిటీ అని చెప్తారు, బట్ ఆ క్వాలిటీ కావాలంటే మనం కొన్ని పారామీటర్స్ మెయింటైన్ చేయాలి. అంటే దానికి యూజ్ చేసే రా మెటీరియల్ కానీ, దానికి యూజ్ చేసే మిషనరీ కానీ, ఇంకా ఏదైనా ఇన్పుట్స్ ఇచ్చేది మనం క్వాలిటీ ఇస్తే అవుట్పుట్ క్వాలిటీ వస్తుంది. అదేవిధంగా మేము అన్ని ఏరియాలో మిషనరీ కానీ, రా మెటీరియల్ కానీ అన్ని ఒక బ్రాండెడ్ మిషనరీ, బ్రాండెడ్ సంబంధించిన రా మెటీరియల్స్ వాడతాం. సో దానివల్ల మనం మంచి క్వాలిటీ అనేది అవుట్పుట్ తీసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. సో వన్స్ ఇక్కడ కంప్లీట్ అయినాక మళ్ళీ క్వాలిటీ ఒకసారి చెక్ జరుగుతుంది.
అదొకసారి చూపిస్తాం. సో వన్స్ గార్మెంట్ అంతా రెడీ అయిపోయింది, వాష్ కంప్లీట్ అయిపోయింది మన దగ్గర ప్రాసెస్. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెక్షన్ ఇది. సో ఇక్కడ మీరు వెనకాల చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క షర్ట్ని మళ్ళీ ఒకసారి మనం క్వాలిటీ చెక్ అనేది చేయడం జరుగుతుంది. దానికి ఏమైనా చిన్న చిన్న దారాలు కానీ ఇంకేమైనా స్టిచ్చింగ్ ప్రాబ్లం ఉంటే కూడా మనకి ఈ ప్రాసెస్లో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇదంతా టోటల్ ఐరనింగ్ సెక్షన్. ఈ సెక్షన్లో కూడా మనం అన్ని వాక్యూమ్ టేబుల్స్ అండ్ దీని లేటెస్ట్ బాయిలర్స్ వాడతాము. సో దీనివల్ల కూడా మనకి మంచి ఫినిష్ అనేది అవుట్పుట్ వస్తుంది. ఒక్కసారి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సెక్షన్ అంతా ఇది ప్యాకింగ్. సో ప్యాకింగ్లో కూడా ఎలా అంటే మీకు ప్రతి షర్ట్కి దానికి ఎంతైతే అమ్ముకోవడానికి కావాల్సిన ఎంఆర్పితో సహా మన దగ్గరే మొత్తం వేసి రెడీ టు సెల్. సో కస్టమర్కి ఏమైనా షాప్లో పెట్టి అమ్ముకోవచ్చు. సో ఆ విధంగా మనం తయారు చేస్తాము. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి శాంప్లింగ్ హౌస్ వెళ్తుంది. శాంప్లింగ్ హౌస్లో మనకి ఏమేమి ఉన్నాయి, ఎలా ఉంది ప్రాసెస్ అనేది టోటల్గా మీకు నేను టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, టోటల్గా మన ప్రాసెస్ అంతా చూసేసి వచ్చాము. ఇప్పుడు ఫైనల్గా మనం ఉన్నది వచ్చేసి మన శాంప్లింగ్ సెక్షన్ గోడాను. సో ఇక్కడ ఉన్నాము మనం. ఇక్కడ చూసినట్టయితే టోటల్ వెరైటీస్ అన్ని మినిమం షర్ట్స్లలోనే మనకు ఒక 400 వెరైటీస్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు దసరా కోసం చాలా స్టాక్ అనేది మనం ప్రొడక్షన్ చేసి రెడీగా పెట్టాము ఇప్పుడు మన దసరాకి మన కస్టమర్స్ కోసము. సో మన దగ్గర చూసుకున్నట్టయితే ఇది వెరీ మీడియం సెగ్మెంట్ అండి. సో ఇక్కడ చూస్తే ప్రతి షర్ట్ ఒక యూనిక్గానే ఉంటుంది. చూడండి, కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా యూనిక్నెస్ అనేది మనం మెయింటైన్ చేస్తాము. ఒక సెలబ్రిటీస్ కానీ యూజ్ చేసే ఫ్యాబ్రిక్స్ కానీ లేదంటే ఒక బ్రాండ్స్ యూజ్ చేసే ఫ్యాబ్రిక్స్ ఏ విధంగా ఉంటాయో వాటికి ఏమాత్రం తీసుకోకుండా మనం ఈ ఫ్యాబ్రిక్ సెలెక్షన్ ఉంటుంది. అదేవిధంగా మన స్టిచ్చింగ్ కూడా ఉంటుంది అనమాట. మీకు ఏ షర్ట్ ఇది సింపుల్గా ఇప్పుడు ఈ షర్ట్లో చూడండి, దీంట్లో మీకు పాకెట్ ఉన్నట్టు కూడా తెలియట్లేదు. సో అంటే ఎంత పర్ఫెక్ట్గా మనం మ్యాచ్ చేస్తాము, ఎంత డీటెయిలింగ్ వర్క్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో దీని బటన్స్ కానీ గ్లాజీ బటన్స్ ఉంటుంది, దీని లుక్ కానీ ప్యానలింగ్ కానీ ప్రతి ఒక్కటి ఒక మీడియం రేంజ్ సెగ్మెంట్ అయినా సరే మనం కేర్ తీసుకొని వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటివి చూడండి, లెనిన్స్. సో ఇవి కూడా మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది. ప్రతి ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అన్నీ మనం మెయింటైన్ చేస్తాము. సో ఇలా మంచి ఫ్యాబ్రిక్స్ మనం మెయింటైన్ చేసి మంచి స్టిచ్చింగ్ క్వాలిటీ మనం మెయింటైన్ చేయడం వల్లనే మనకు ఆ క్వాలిటీ అవుట్పుట్ అనేది బాగా వస్తుంది అనమాట. సో నాట్ ఓన్లీ ప్రింట్స్ కాకుండా ప్లెయిన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఓన్లీ శాంప్లింగ్ కోసం కొన్ని శాంపిల్స్ మాత్రమే చూపెడుతున్నాను. సో ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు కానీ మన పాత కస్టమర్స్ ఎవరైనా ఉంటే కూడా మన కింద నెంబర్ కాల్ చేస్తే మీకు మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏం ప్రైస్లో ఉన్నాయి అనేది టోటల్గా మీకు డీటెయిల్ అనేది పంపడం జరుగుతుంది. సో ప్రతి దాంట్లో అన్ని సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది. ఎమ్, ఎల్, ఎక్స్ఎల్, XXL అన్ని సైజెస్ అనేది అవైలబిలిటీ దొరుకుతుంది. ప్రతి ట్రెండీ ఐటమ్ మొత్తం మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సో అదేవిధంగా ఇట్లాంటి డెనిమ్స్ చూడండి, దీనికి ఒక డిజైనింగ్ కోసం డబుల్ పాకెట్ వేసి కాంట్రాస్ట్ థ్రెడ్ వేసేసి ప్రతి దాంట్లో ఒక డీటెయిలింగ్ అనేది మనం మెయింటైన్ చేస్తాము. సో అట్లాంటి డీటెయిలింగ్ మనం మెయింటైన్ చేసినప్పుడే మన కస్టమర్కి ఎవరైనా వేసుకునే వాళ్ళకి ఆ లుక్ బాగుంటుంది. సో కొన్న కస్టమర్కి బాగుంటుంది, మన షాప్ వెండర్కి కూడా మంచి రిటర్న్స్ అనేది మనకు వస్తుంది. సో ప్రతి ఒక్క దానికి దానికి సంబంధించిన డీటెయిల్ ఎంఆర్పి కానీ అన్నీ ఒకటి దీని మీద రెడీగా ఉంటుంది మనకి. దాని ఎంఆర్పి మనం ఏం ప్రైస్ కమ్మాలి ఏంటి, దీంట్లో ఏమేమి సైజెస్ ఉన్నాయి ఏంటి అనేది. సో అన్ని డీటెయిల్ అనేది మనకి ట్యాగ్ మీద మనం మెయింటైన్ చేస్తాం. సో ఇదే విధంగా మనకి షర్ట్సే కాకుండా మనకి కాటన్ ప్యాంట్స్ ఇక్కడ చూసినట్టయితే కాటన్ ప్యాంట్స్. సో ఇప్పుడు మార్కెట్లో బాగా మూవ్మెంట్ ఉన్న ఐటమ్ వచ్చేసి పోలో ఫిట్స్ అండి ఇది. సో ఈ పోలో ఫిట్స్లలో కూడా మన దగ్గర చాలా వెరైటీస్ అనేది అవైలబిలిటీ ఉంది. అన్ని కలర్ చార్ట్స్, అన్ని డిజైన్స్, అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ మనం మెయింటైన్ చేస్తాం. సో ఇదే కాకుండా మనం జీన్స్ కూడా మనం తయారు చేస్తాము. సో జీన్స్ కూడా మీకు మంచి క్వాలిటీ అనేది హెవీ క్వాలిటీ జీన్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. దీంట్లో స్ట్రెచ్ ఉంటుంది. సో 100% కాటన్ ఉంటుంది అనమాట. సో ఏ సెగ్మెంట్ మనం తయారు చేసినా డెఫినెట్లీ క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము. క్వాలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మన టీషర్ట్లో అయితే ఎక్కువ వెరైటీస్ ఏం పెట్టట్లేదు. సింపుల్గా మన కాలర్ టీషర్ట్స్ ఒకటి, దీంట్లో ఒక 15 కలర్స్ ఉంటుంది. అదేవిధంగా రౌండ్ నెక్ టీషర్ట్ ఉంటుంది. సో వాటిల్లో ఒక 10-15 కలర్స్ అనేది మనకు అవైలబిలిటీ ఉంటుంది. అన్ని మన బ్రాండ్ మీదనే ఉంటుంది. సో మంచి క్వాలిటీ 100% కాటన్ మనం మెయింటైన్ చేస్తాం. సో ఇదే కాకుండా ప్రొడక్ట్ సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మన కింద ఉన్న నెంబర్కి మీరు మండే టు సాటర్డే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 7:30 వరకు మన ఫ్యాక్టరీ ఓపెన్ ఉంటుంది. ఈ టైంలో మీరు ఎప్పుడు కాల్ చేసినా కూడా మీకు రెస్పాన్స్ దొరుకుతుంది. ఇమీడియట్లీగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి, ఇప్పుడు ఎలా ఆర్డర్ చేసుకోవాలి? సో ఇప్పుడు మనం వాట్సాప్లో వచ్చేసి మీకు క్యాటలాగ్ కానీ మనం పంపిస్తాము. మీరు ఏ ఐటమ్ కావాలో సెలెక్షన్ చేసుకుని ఒక మినిమం 50 పీసెస్ మీరు ఆర్డర్ చేస్తే మనకి ఎక్కడైనా ఏపీ అండ్ తెలంగాణలో ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసి పంపిస్తాము. మినిమం 50 పీసెస్ చేయాలి. దాంట్లో మీకు వచ్చేసి ML XL సెట్ వస్తుంది. ఏ కలర్ సెలెక్షన్ చేసినా కూడా సెట్ వైజ్ వస్తుంది. మన అడ్రస్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మీకు హయత్ నగర్ బస్ స్టాండ్ దిగ్గానే బస్ స్టాండ్ ఎదురుగా గాంధీ స్టాచ్యూ రోడ్ ఉంటుంది. ఆ గాంధీ స్టాచ్యూ రోడ్లో ఒక 100 మీటర్స్ వస్తే మీకు లెఫ్ట్ సైడ్ అక్షయ్ గార్మెంట్స్ అని బోర్డు కనపడుతుంది.
మేజర్గా ఇంకొకటి ప్రైస్ రేంజ్ అండి. సో మన దగ్గర షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ వీటన్నిటిలో షర్ట్స్ వచ్చేసి బేసిక్ 170 రూపీస్ నుంచి 350 రూపీస్ వరకు ఉంటుంది. అన్ని చెప్పేదంతా హోల్సేల్ కోసమేనండి, ఎవరైతే బిజినెస్ చేసుకుంటారో వాళ్ళ కోసం అనమాట. షర్ట్ వచ్చేసి 170 నుంచి 350 వరకు ఉంటుంది. ప్యాంట్ వచ్చేసి మీకు 300 రూపీస్ నుంచి 500 వరకు ఉంటుంది. టీ షర్ట్స్ వచ్చేసి మీకు 160 రూపీస్ నుంచి, సో దాంట్లో కూడా 350 రూపీస్ వరకు ఉంటుంది. సో ఇదే కాకుండా ఎవరైనా మీ ఓన్ బ్రాండింగ్ చేయాలనుకుంటున్నారు, మీ సొంత బ్రాండ్ మీద ప్రొడక్షన్ కావాలంటే కూడా చేసిస్తాము. సో అదే విధంగా మీ స్కూల్కి కానీ, లేదంటే మీ కాలేజ్కి కానీ, లేదంటే మీది ఏదైనా ఇన్స్టిట్యూషన్కి కానీ ఏదైనా యూనిఫామ్ కావాలంటే కూడా మేము ప్రీ ఆర్డర్ తీసుకొని మేము చేయడం అనేది జరుగుతుంది. సో గార్మెంట్ రిలేటెడ్ ఎలాంటిదైనా మెన్స్ వేర్కి సంబంధించిందంతా మన ఫ్యాక్టరీలో మనం ప్రొడక్షన్ చేస్తాము. సో మొత్తం ప్రాసెస్ అంతా మన దగ్గరే ఉంది కాబట్టి ఎలాంటి డిజైనింగ్ ఏం కావాలన్నా కూడా మన దగ్గర ఈజీగా పాసిబిలిటీ అవుతుందండి. సో మీకు మంచి క్వాలిటీ, రీజనబుల్ ప్రైస్, లేటెస్ట్ డిజైన్ ఇవ్వడం అనేది 100%గా ఇది మా రెస్పాన్సిబిలిటీ. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి మనకి ఫ్యాక్టరీ విజిట్ చేయండి, ఒకసారి చూడండి. సో ఆ తర్వాత మీకే ఒక క్లారిటీ వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే మా కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి.